రూరల్ మండలం కొలకలూరు గ్రామంలో సహాయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. లోపాలని గుర్తించిన వారికి వినికిడి పరికరాలను అందించారు. ట్రస్ట్ సేవల్ని పలువురు ప్రముఖులు అభినందించారు. యువత ఉపాధి పొందుతూ సమాజానికి ఉపయోగపడాలన్న సంకల్పంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సహాయ ట్రస్ట్ సేవలు అభినందనీయమని బాపట్ల సెర్ఫ్ డిపిఎం కొత్తపల్లి రవీంద్రబాబు అన్నారు. కొలకలూరు గ్రామంలోని బాబు జగజీవన్ రామ్ రీడింగ్ రూమ్లో ఆదివారం ఉచిత ఈఎన్టీ వైద్య శిబిరం నిర్వహించారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు మంచికలపూడి దానియల్ జ్ఞాపకార్థం నిర్వహించిన వైద్య శిబిరానికి సెర్ఫ్ డిపిఎం కొత్తపల్లి రవీంద్రబాబు, కొత్తపల్లి బేబీపాల్ సహకారం అందించారు. అవసరమైన వారికి వినికిడి పరికరాలకు ఆర్థికంగా చేయూతనిచ్చిన విశ్రాంతోపాధ్యాయుని నలుకుర్తి విమలమ్మను రవీంద్రబాబు అభినందించారు. సీనియర్ ఈఎన్టీ వైద్య నిపుణులు డాక్టర్ కె వెంకటేశ్వరరావు చెవి, ముక్కు, గొంతు సంబంధిత వైద్య పరీక్షలు చేశారు. ఆరోగ్య సమస్యలపై అశ్రద్ధ చేయకుండా తగిన వైద్యం పొందాలని ఆయన సూచించారు. వహించకుండా సరైన వైద్యం పొందాలన్నారు. ప్రముఖ ఆడియాలజిస్ట్ బోడపాటి రాజేష్ వినికిడి పరీక్షలు చేశారు. లోపాలు గుర్తించిన 12 మందికి 1.5 లక్షల విలువైన వినికిడి పరికరాల్ని వేములమ్మ చేతుల మీదుగా ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ జొన్నలగడ్డ అనుపం, కోశాధికారి డాక్టర్ పూజిత, కార్యదర్శి మంచుకలపూడి రవికుమార్, సభ్యులు ఎం కృష్ణవేణి, ఏ సాయికృప, ఎం హర్షవర్ధన్, డాని ఆశిష్, ఎస్ వినయ్ కుమార్, ఎస్ మురళీధర్ పాల్గొన్నారు. ఇంకా మంచి పర్వాలేదు. ఓకే అండి, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ రోజున సహాయ అనే ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసి మొట్టమొదటిసారిగా వాళ్ళ తాతగారిని జ్ఞాపకార్థంగా ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ ఈఎన్టీ మీద, అంటే చెవి, ముక్కు, గొంతు ఈ 3 అంశాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వృద్ధులకు కావచ్చు, యువకులకు కావచ్చు, వీళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా సహాయం చేయడానికి ఇక్కడ ఒక మెడికల్ క్యాంపు స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీన్ని స్టార్ట్ చేయడంలో ఒక ఉద్దేశం, ఎవరైతే దీన్ని మిగతా సంస్థలకి ఈ సంస్థలకి మీరు గమనించాల్సినటువంటి ఒకే ఒక స్లైట్ డిఫరెన్స్ ఏంటంటే, ఇది కేవలం అన్ఎంప్లాయిడ్ యూత్ జస్ట్ ఎంప్లాయ్మెంట్లోకి వచ్చి, ఆ ఎంప్లాయ్మెంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు సొసైటీకి ఏమన్నా చేయాలనే ఒకే ఒక చిన్న తలంపుతో జస్ట్ వాళ్ళు టీనేజ్ దాటినటువంటి యువకులు, అప్పుడే ఉద్యోగంలోకి వచ్చినటువంటి పూజిత కావచ్చు, ఆమె ఒక ఐటీ సెక్టార్లో ఒక చిన్న కంపెనీ పెట్టుకొని తను నడిపిస్తుంది. అలాగే అనుపమ్ కావచ్చు, అనుపమ్ అయితే ఎన్నో ఇబ్బందులకు గురయ్యి ఇప్పుడు తన కాళ్ళ మీద తాను నిలబడుతూ అది ఏర్పాటు చేసుకునే పరిస్థితి వచ్చింది. అలాగే ఆదర్శ్, అతను వాళ్ళ అన్న దాదాపు అమెరికాలో పీజీ చేస్తున్నాడు. అక్కడ కూడా అతను కూడా డ్రౌన్ ట్రేడ్, అంటే ఎక్కడైతే ఇబ్బందుల నుంచి వాళ్ళు అధిగమిస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఏదో పూర్తిగా సంపాదించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కాళ్ళు పడి నిలబడిన యువకులు కాదు. కానీ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మామగారు అయినటువంటి రవిని ఒక పెద్ద మనిషిగా, ఒక అంబ్రెల్లాగా పెట్టుకొని వాళ్ళు ముందుకు వెళ్ళటం కోసం చేస్తున్నటువంటి, అంటే దీనికి ఒక రకంగా చెప్పాలంటే సహాయ అని పేరు పెట్టిన, గతంలో వీళ్ళ అనుభవం కోసం డొనేట్ ఫర్ పూర్ అని చెప్పేసి కొంతమందికి అనేకమైన క్యాంప్స్ చేశారు. ఇప్పుడు కొలకలూరు ప్రజలకు మరియు అదేవిధంగా నన్ను ఇక్కడ ఆహ్వానించినటువంటి పెద్దలకు, ఈరోజు ముఖ్యంగా సహాయ ట్రస్ట్ వారి పిలుపు మేరకు మంచిలకపూడి దానియేల్ గారి జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయమని మమ్మల్ని అడిగారు. వాళ్ళ అభ్యర్థనను మన్నించి ప్రజల కొరకు ఇక్కడికి వచ్చి ఈరోజు చెవికి సంబంధించినటువంటి చెవి, ముక్కు, గొంతుకు సంబంధించినటువంటి సమస్యలను గుర్తించి వారికి తగు సూచనలు కానీ, వారికి కావలసినటువంటి మందులు కానీ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చాలా సంతోషం సార్. అదేవిధంగా మీడియా మిత్రులు గత 2 రోజుల నుంచి పాపం చాలా కష్టపడి ఇక్కడ ఏర్పాట్లు చేయడంలో మాకు